నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా వరద ప్రాంతాల ముంపు నివారణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలి భీమవరంలో అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించగలిగితేనే మెరుగైన ఫలితాలు భీమవరం అవగాహన సదస్సులో ఉద్బోధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నోడల్ అధికారి డాక్టర్ నరేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి తణుకులో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం దాతను సన్మానించిన శాసనసభ్యులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో అభినందన నినాదాలు యువకులంతా రక్తదానం చేసి ఆదర్శంగా నిలవాలి తాడేపల్లిగూడెంలో హితవు పలికిన తెలుగుదేశం నియోజకవర్గ కన్వీనర్ వలవల పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడుకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం శ్రేణులు హామీలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానిదే రావులపాలెంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్న అమలాపురం ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించి పూజలు చేసిన ఏలూరు నూతన ఎంపీ మహేష్ యాదవ్ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పెనుగొండ మొగల్తూరు ఆచంట నరసాపురం యలమంచిలి మండలాల్లోని కొన్ని గ్రామాలు వరద ముంపుకు గురికావడం జరుగుతుందన్నారు ఈ వర్షాకాలంలో ఎంత వర్షం కురవవచ్చు ఎన్ని క్యూసెక్కుల నీరు చేరవచ్చు అనే సమాచారాన్ని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను క్రోడీకరించి సిద్ధంగా ఉండాలన్నారు భద్రాచలం నుండి విడుదలయ్యే నీటిని అంచనాగా తీసుకుని ముందుగా ఏ మండలాల్లోని ఏ గ్రామాల్లో నీరు చేరవచ్చో ఆయా గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు 15 లక్షల క్యూసెక్కులు నీరు వస్తే ఎన్ని గ్రామాలు ప్రభావితం అవుతాయి అలాగే 20 లక్షల క్యూసెక్కులు నీరు వస్తే ఎన్ని గ్రామాలపై ప్రభావం ఉంటుంది అనేది ఒక అంచనాకు రావాలన్నారు ఈ సమావేశంలో నరసాపురం సబ్ కలెక్టర్ ఎం అచ్యుత్ అంబరీష్ కెనాస్ ఈఈ ఎం దక్షిణామూర్తి డ్రైనేజీ ఈఈ ఎంవివి కిషోర్లు పాల్గొన్నారు ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నోడల్ అధికారి డాక్టర్ నరేష్ తెలిపారు భీమవరం ఏరియా ఆసుపత్రి ఆవరణలో క్యాన్సర్ స్క్రీనింగ్ పై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు ట్రైనింగ్ అయి ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ 3 రోజులు ఏఎన్ఎంస్ కి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కి అర్బన్ రూరల్ మెడికల్ ఆఫీసర్స్ అందరికి కూడా క్యాన్సర్ ని మనం ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి ముఖ్యంగా క్యాన్సర్ అనగా మనకి 3 రకాల క్యాన్సర్లు ఎక్కువగా బర్డెన్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చనిపోతున్న వారు ఓరల్ క్యాన్సర్ నోటి క్యాన్సరు 2 గర్భాశయ క్యాన్సర్ 3వది బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఈ 3 మీద ప్రారంభ దశలో మనం గుర్తించగలిగితే వాళ్ళ లైఫ్ స్పాన్ కొంతమంది ఎక్కువ సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంటుంది ఇది మనం ఎర్లీగా గుర్తించడంలోనే మనము మిస్ అవుతున్నాము వీటిని డోర్ స్థాయిలోనే విలేజ్లో ఉన్న ఏఎన్ఎంస్ అండ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో ఐడెంటిఫై చేసిన కేసుల్ని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఆ ఫెసిలిటీకి సంబంధించిన డాక్టర్ గారి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఏ విధమైన క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ చేసి ఒకవేళ ఏదైనా ఉందని నిర్ధారణ అయితే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ జీజీహెచ్కి కానీ రెఫర్ చేసి వాళ్ళని మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్ స్పాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం ట్రైనింగ్లు జరుగుతున్నాయి భీమవరం నరసాపురం ఏరియా ఆసుపత్రులతో పాటు తణుకు జిల్లా ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్లకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఏఎన్ఎంలకు శిక్షణ తరగతులు 3 రోజుల పాటు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు జిల్లా ప్రోగ్రామ్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి భీమవరం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి కళ్యాణి శిక్షణ అధికారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేయడం ఆరంభించారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ తెలిపారు పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమావేశంలో
ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన 5 హామీలపై తొలి సంతకాలు పెట్టారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 5 హామీలకి సంతకం పెట్టి అమలయ్యే విధంగా జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది. ఈరోజు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా ఈరోజు చెప్పవచ్చు. అలాగే పెన్షన్ని 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేయడంతో పాటుగా దాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసే జీవోను కూడా ఈరోజు విడుదల చేయటం, ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఆగస్టు నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఇటువంటి సమస్యలు ఉన్న వారికి 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఈరోజు పెన్షన్ కూడా పెంచడం జరిగింది. అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మరలా తెరిచి 5 రూపాయలకే 3 పూట్ల కూడా పేద ప్రజలు కడుపు నింపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా స్కిల్ సెన్సెస్ని గణనీకరణ చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా బిల్లుని రద్దు చేసే విధంగా ఈరోజు బిల్లుని ప్రవేశపెట్టడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తారు. ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వల్ల కలిగే ప్రయోజనాలను ఈ పార్టీకి చెందిన న్యాయవాదులు నండూరి రామానుజన్, కౌరు వెంకటేశ్వర్లు, కలిదిండి పద్మావతి, న్యాయవాద గుమస్తా ఈమడి సిద్ధేశ్వర ప్రసాదులు మాట్లాడారు. అలాగే 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచిన పెన్షన్ వల్ల వృద్ధులకు చేకూరే మేలును రాపాక లక్ష్మి మాట్లాడారు. అనంతరం మాట నిలబెట్టుకున్న చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు పితాని మోహన్ రావు, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, బీసీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతిరావు, మాజీ కౌన్సిలర్లు కీర్తి శివప్రసాద్, కుప్పాల ఇందిరాదేవి, తమరాపు రమణమ్మ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేటి కాశీ, దాసం ప్రసాద్లు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సాటి మనిషి ప్రాణాలను కాపాడుకోగలిగే అరుదైన కార్యక్రమం రక్తదానం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మానవతా దృక్పథంతో ఇలాంటి పవిత్ర క్రతువులో భాగస్వాములవుతున్న రక్తదాతలను గౌరవించుకోవడం కనీస ధర్మం. అందుకోసమే రక్తంలోని రకాలను కనుగొని 1930లో నోబెల్ పురస్కారం పొందిన కార్ల్ స్టీనర్ జన్మదినమైన జూన్ 14వ తేదీని రక్తదాతల దినోత్సవం నిర్వహించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో పిలుపునిచ్చింది. రక్తదానం చేయండి, సాటి మనిషికి ప్రాణం పోయండి అనే ఈ నినాదాలు ప్రపంచమంతటా మారుమ్రోగుతున్నాయి. అనేక జబ్బుల చికిత్సకు రక్తం ప్రాణావసరం. ముఖ్యంగా భారత్ లాంటి పేదలు ఎక్కువగా ఉన్న దేశంలో దీని అవసరం మరింత అధికంగా ఉంది. పేద దేశాల్లోని ప్రజలు ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అతి ముఖ్యంగా మన దేశంలో 60% మహిళలు రక్తహీనత బాధితులే. ప్రసవ సమయాల్లో ఇతర ప్రమాదాల బారిన పడినప్పుడు రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొన్ని సందర్భాలలో ఈ రక్తం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో తణుకు బుద్దాల నరసింహమూర్తి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన దినోత్సవంలో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఒకరు ఇచ్చే రక్తం ద్వారా మరొకరి ప్రాణం రక్షింపబడుతున్నట్లు చెప్పారు. అనంతరం ఇప్పటి వరకు 104 సార్లు రక్తదానం చేసిన ఏసియన్ రిపోర్టర్ కొలగాని రాజాను ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సంతకం పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అభినందిస్తూ తణుకు కోర్టులో న్యాయవాదులు నినాదాలిచ్చారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు ముడుంబై సత్యనారాయణాచార్యులు, కామన మునుస్వాములు ఆధ్వర్యం వహించారు. తణుకు బస్ డిపో నుంచి పుణ్యక్షేత్రాలైన అరుణాచలం, కంచిలకు భక్తులను తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. 24 జూలై నెల నుండి గతంలో మాదిరిగా అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజున నెలకొకసారి 20వ తారీఖు సాయంత్రం 5 గంటలకు సూపర్ లగ్జరీ సర్వీస్ పెట్టడం జరిగింది. ఈ బస్సు సాయంత్రం బయలుదేరి శ్రీకాళహస్తి, కాళీపాకం, శ్రీపురం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం గిరి ప్రదక్షిణ అయిన తర్వాత రిటర్న్లో కంచికి కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కంచిలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం, కంచిలో పట్టుచీరలకు ప్రసిద్ధి కనుక ఆ మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టికెట్ ధర 3000 మాత్రమే కనుక భక్తులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరటం అయినది. తణుకు పట్టణ పరిధిలో మల్లిపూడి రాకేష్ ను కులం పేరుతో దూషించిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని కోరుతూ దళిత యువకులు శుక్రవారం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ ఎం నాగరాజు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.